కడప అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం. బుగ్గవంకను ప్రక్షాళన చేసి సుందరీకరణ చేస్తామని కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి చెప్పారు. కడప ప్రాంతంలో గంజాయిని నిర్మూలించేలా పోలీసు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఎంఎస్ఎంఈ పార్క్ కడపలోనే ఏర్పాటవుతుందని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారని మాధవిరెడ్డి అన్నారు. ఐటీ హబ్కు ప్రభుత్వం 10 ఎకరాలు భూమి కేటాయించడం జరిగింది. యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేలా కొప్పర్తి పారిశ్రామిక వాడను తలమానికంగా తీర్చిదిద్దుతామని ఎమ్మెల్యే మాధవిరెడ్డి చెప్పారు. కడపలో 10 ఎకరాలు ఐటీ పార్కుకు శాంక్షన్ చేయించుకోవడం జరిగింది. ఇంకా ఫ్యూచర్లో కొత్త కంపెనీలు వచ్చి ఇంకా ఎక్కువ స్థలం కావాల్సి వస్తే కూడా దానికి కూడా ఎక్స్టెన్షన్ చేసే విధంగా ఈ స్థలాన్ని ఎంపిక చేయడం జరిగింది. దాంతోపాటు చాలామంది ఈ ప్రతిపక్ష పార్టీ వాళ్ళు ఈ ఓడ్సలేని వాళ్ళు ఎంఎస్ఎంఈ పార్క్ వెళ్ళిపోయిందని చెప్పి ఒక ప్రలోభాలు కడపలో సృష్టిస్తున్నారు. ఎంఎస్ఎంఈ పార్క్ ఎక్కడికి పోలేదు. ముఖ్యమంత్రి గారి దృష్టికి అధ్యక్షులు శ్రీనివాసరెడ్డి గారు తీసుకుపోవడం జరిగింది. వెంటనే అది వాళ్లకు సంబంధించిన అధికారులకు చెప్పి కడప నుంచి కొప్పర్తి నుంచి ఎంఎస్ఎంఈ పార్క్ పోవడానికి వీలు లేదని ఆ విధమైన జీవోలు తీసుకొచ్చేసి ఎంఎస్ఎంఈ పార్క్ ఇక్కడే ఉండే విధంగా చేశారు. మొన్న మంత్రి గారు కూడా వచ్చి దాని మీద క్లారిఫికేషన్ కూడా ఇవ్వడం జరిగింది. దాంతోపాటు కొప్పర్తిలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కూడా పెడతా ఉండరు. ఆల్రెడీ కన్స్ట్రక్టెడ్ బిల్డింగ్లో అది సెలెక్ట్ కూడా చేశారు. తొందరలో మే 1వ తేదీ అని అనుకున్నారు. తొందరలో కొన్ని రోజుల వ్యవధిలోనే అక్కడ స్కిల్ సెంటర్ ప్రారంభం అవడం జరుగుతుంది. దాంతోపాటు మన కడపలో ఎంటర్‌ప్రెన్యూర్ సెంటర్ నిర్మాణం జరగబోతా ఉంది. దానికి సంబంధించిన త్వరలో ఏపీ ముఖ చిత్రం మారబోతోందని, గత ప్రభుత్వం చేసిన తప్పుల వల్ల రాజధాని లేకుండా పోయిందని కడప జిల్లా టీడీపీ అధ్యక్షులు శ్రీనివాసరెడ్డి అన్నారు. 50,000 కోట్లతో అమరావతి పునర్నిర్మాణానికి ప్రధాని పునర్శంకుస్థాపన మే 2న చేస్తున్నారని చెప్పారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను దశల వారీగా నెరవేరుస్తామని, గత ప్రభుత్వంలో జరిగిన కుంభకోణాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయని విమర్శించారు. గత ప్రభుత్వ హయాంలో మాజీ సీఎం జగన్ జిల్లాకు ఏమీ చేయలేదని ఎద్దేవా చేశారు. రాష్ట్రం విడిపోయిన తర్వాత ఈరోజు కూడా రాష్ట్రానికి ఏ రాజధాని అంటే రాజధాని లేని రాష్ట్రంగా గత ప్రభుత్వం చంపేసిందో దాన్ని పునర్నిర్మాణానికి ఈరోజు మళ్ళీ మే 2వ తేదీ ప్రధానమంత్రి గారి చేతుల మీదుగా రాజధాని నిర్మాణానికి శంకుస్థాపన జరగబోయే మహోత్సవ కార్యక్రమం జరగబోతోంది. ఒక అద్భుత దృశ్యానికి ఆవిష్కరణ జరగబోతూ ఉంది. ఈరోజు ఉదయం ముఖ్యమంత్రి గారు పార్టీ నాయకులతో, అదేవిధంగా కూటమి నాయకులతో, ఎమ్మెల్యేలతో, ఎంపీలతో టెలికాన్ఫరెన్స్లో చెప్పిన విషయాలన్నీ కూడా ప్రజలకు తెలియజేయాలని చెప్పే ఈరోజు ఈ పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేశాం. 50,000 కోట్లతో అమరావతి రాజధానికి పునర్నిర్మాణానికి భూమి పూజ చేయడం, ఒక అద్భుత రాజధానిగా, ఒక సంపద సృష్టించే రాజధానిగా, రాజధాని కోసం రైతులు 33,000 ఎకరాలు ఇచ్చి త్యాగం చేసిన పరిస్థితి నుంచి అద్భుతంగా